హిందువుల బయట సార్ రైల్వే ట్రాక్ దగ్గర ప్రజలకు పోలీస్ వ్యవస్థపైన పోలీసులపైన అపారమైన నమ్మకం గౌరవం ఉంది. బోధనలో పరిస్థితి చూస్తామంటే ఆ సందర్భం కనపడతలేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిద్ర ఉన్నట్టుగా కనిపిస్తోంది. మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సిపి గారేమో చిచ్చర పిడుగులా పనిచేస్తా ఉంటే బోధనలో పోలీస్ శాఖ మొద్దు నిద్ర వహిస్తా ఉంది. ముఖ్యంగా మొన్న సాలూరు జరిగిన సంఘటన, కల్దూరి దగ్గర జరిగిన సంఘటన అమాయకుల ప్రాణాలు మరి గాలిలో కలిసిపోయినాయి. వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా, ఆటోల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. మరి ఇది పోలీస్ శాఖ వారు పట్టించుకోవట్లేదు. మరి అధికారుల సమయం లోపమో ఎక్కడ మరి కనిపెడుతూ ఉందో, మరి వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ ఎక్కడ, కానీ ఇదంతా అమాయకుల ప్రజలు మరి వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి వస్తూ ఉంది. మరి పోలీస్ శాఖ వారు ఇప్పటికైనా వాళ్ళ కళ్ళు తెరుచుకొని ఉదయం 4 గంటల నుండి మరి ఏదైతే బాబా గార్డెన్ దగ్గర, మరి ఆచన్పల్లి దగ్గర ఈ ట్రాక్టర్లు, ఆటోలు మరి ఇసుక నింపుకొని పట్టాలు నింపుకొని నంబర్ ప్లేట్లు లేకుండా అమాయకుల ప్రాణాలు గుద్దిపోతా ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి మరి ఇప్పటికైనా వస్తారా అని చెప్పేసి పోలీసు వారిని అడుగుతా ఉన్నాం. అట్లాగే రాత్రిపూట పెట్రోలింగ్ కూడా పోలీసు వారు పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉన్న కోఆర్డినేషన్ దొంగలకు పోలీస్ శాఖ వారి కోఆర్డినేషన్, లేకపోతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి వాళ్ళ కోఆర్డినేషన్ ఏం జరుగుతా ఉంది? మరి పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మరి వారి భరతం పట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మరి ఏదైతే సాయంత్రం టైంలో పోలీస్ శాఖ వారు బండ్లను ఆపి వాళ్ళ నంబర్ ప్లేట్ల పైన ఫోటో కొట్టి మరి వాళ్ళకి చాలన వేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భాల్లో దొరకబట్టి వెహికల్ నడిపేటువంటి ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళపైన మరి ఫైన్లు కొడతా ఉన్నారు. మరి ఆటోలు ఏం పుణ్యం చేసుకున్నాయో చెప్పాలని చెప్పి సందర్భంగా మరి పోలీస్ శాఖ వారు అడుగుతాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పోలీస్ శాఖ వారు మొద్దు నిద్ర వీడి మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి సవినయంగా భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఏసీపీ గారికి కలవడం జరిగింది. లేని ఎడల వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా ఏసీపీ వారికి హెచ్చరించారు. కేవలం హిందువుల బయట